జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము మనిషి ఒక వస్తువు కాదు, దేవుడి సృష్టి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. మరి ఆయన నామను గొప్ప చేయాలన్నా, ఆయన నామలో మనం ప్రకాశించాలన్నా మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని మనం అలా ఉన్నామో లేదో మనకు మనమే పరిశోధించుకోవాలండి. మరి ప్రార్థన చేసుకున్నారా? చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల వరకు ప్రార్థించండి. ఈరోజు ఐఎస్సి ఎగ్జామ్స్లో ఉందండి. మరి ఎగ్జామ్స్ల విషయంలో 10th క్లాస్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్లు ఉన్నాయి. మరి వాటి విషయంలో కొంతమందికి జాబ్ విషయంలో ఇంటర్వ్యూలు ఉన్నాయి. వాటి విషయంలో మరి ప్రయాణాలు చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. చాలామంది ఆర్థిక సమస్యలతో అనారోగ్యాలతో నలిగిపోతూ ఉన్నారు. వీటి నుంచి సంపూర్ణంగా దేవుడు విడుదల చేయాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే మరి కామెంట్ బాక్స్లో ఒక బ్రదరు టైప్ చేస్తున్నారు, వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని కలవాలి, కలిసి ఉండాలని. బ్రదర్ ప్లీజ్ మీ ఫోన్ నెంబర్ నాకు పెట్టండి కామెంట్లో, నేను మీకు కనెక్ట్ అవుతాను. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 21వ అధ్యాయం 16వ వచనం. ఒకడు దొంగిలించి అమ్మినా కానీ తన వద్దుని ఉంచుకున్నా కానీ నిశ్చయముగా మరణ శిక్ష పొందును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వస్తువు ఒకరిని మనం దొంగిలించిన వారిది మన దగ్గర పెట్టుకున్న నిత్యముగా మరణ శిక్ష పొందురు అని ఇక్కడ చెప్తున్నారండి. ఒకరి నరుణ్ణి అమ్మినా సరే లేదా దొంగిలించినా సరే, నేను ఇప్పుడు మీకు ఇది 2-3 సార్లు చెప్పానండి, వినండి. అంటే ఒక మనిషి అమ్ముకోవడం దేవుడి చిత్తం కాదండి, అమ్మడం దేవుడి చిత్తం కాదు, ఆ మనిషి దగ్గర దొంగిలించడం దేవుడి చిత్తం కాదండి. మరి మనం అమ్ముతున్నామా దొంగిలిస్తున్నామా? ఉన్నామా అలాగా? అమ్మడం అంటే కొంతమంది మనం చూడండి, వ్యభిచార స్త్రీలు వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటారు. వారి శరీరం నమ్ముకుంటూ మా కులవృత్తి అంటారు కొంతమంది పొట్టకూటికి ఇదే పనులు చేస్తున్నామంటారు. కొంతమంది పరిస్థితులను పెట్టి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా పాపం అది. మరి మన బైబిల్లో చూస్తే స్త్రీ మరి చూస్తాం కదండి, దేవుడు ఏం చెప్తాడు? ఆ స్త్రీని అందరూ తీసుకొచ్చి ఆయన ముందు పాడేస్తే ఏమంటాడైనా, మరి మీలో ఎవరు పాపం చేయలేదో ఆవిడ మీద రాయని అంటారు. ఎవరు పాపాల వారు గుర్తొచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ స్త్రీతో దేవుడు చెప్తాడు కదా, అమ్మ నువ్వెన్నడూ ఈ పాపము చేయొద్దు అని దేవుడు ఆవిడని క్షమిస్తాడండి. హల్లెలూయా. మనము కూడా ఎన్నడూ పాపం చేయని వారుగా ఉండాలి. మన దేహాన్ని అమ్ముకునేవారుగా కాదు. కొంతమంది దేహంతో వ్యాపారాలు చేస్తారు, కంపెనీలు పెడతారు, ఎన్నో బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు. ఇది దేవుడి వాక్యానికి విరోధం. నిత్యముగా వాడు మరణ శిక్ష పొందుదుడంట. నిత్యంగా అంటే మనం ఎలాగా చనిపోతాం, నిత్యం రాజ్యంలో చేరడం అధికారం ఉండదు, నిత్య నరక గుండెలో పడతారని ఈ దినము దేవుడు చెప్తున్నాడండి. మీలో ఎవరైనా ఇలాంటి తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే కనుక ఈరోజు దాన్ని విడిచిపెట్టండి. కొంతమంది మనుషులు బాధిస్తూ ఉంటారు, పనివారు కదా, వారికి జీతం ఇవ్వకుండా చాలా మరి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వారి కింద పని చేసే వారికి సరైన జీతం ఇవ్వరు, సరైన తిండి పెట్టరు, కానీ వారికి నిత్య మరణం ఉంటుందని చెప్తున్నారండి. మీలో ఎవరైనా మీ దగ్గర పని చేసేవారు ఉంటే వాళ్ళని ప్రేమగా ఆదరించండి.
మీరు ఏం పెట్టక్కర్లేదు, వారి నెల జీతం వారికి కట్టగా ఇచ్చేసి ప్రేమగా పలకరిస్తే వారికి చాలా ఆనందం అండి. వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి ఒక మాట అంటే చాలా బాగా అనిపిస్తుందండి. అదే కష్టపడిన వారికి తిన్నారా, బాగున్నారు, ఒక్క ముక్క అడిగితే వాళ్ళ కష్టమంతా నూతన బలం పొందుకుంటారండి. మళ్ళీ నాలు హల్లెలూయా. బాధించకూడదండి, వారి కష్టజీతాన్ని దొంగిలించకూడదండి మనం. అది కూడా చెప్తున్నారు. ప్రతి మనిషి ప్రాణానికి దేవుడి దృష్టిలో విలువ ఉంది. నేను చెప్పుకున్నాం కదండి, ప్రాణం కోసం మనం ఒకరిని చంపకూడదని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మా హృదయంలో చంపుతారు దేశాలు పెట్టుకుని చెప్పుకున్నాం. ఈరోజు ఒక మనిషిని అమ్మకూడదు, దొంగిలించకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుడి దృష్టిలో విలువైన వారు. అదే ఆదికాండంలో మనం వెళ్ళిపోతే, ఆదికాండంలో మరి దేవుడి స్వరూపులో మనం చేయబడ్డామండి. ఆయన స్వరూపులో మనం ఉన్నాం కదా. కాబట్టి మనం ఒకరినొకరిని గాయపరుచుకోకూడదు, ఒకరు మోసగించకూడదు. మొదటగా మనం చూసుకుంటే దేవుడు మరి మనిషి విలువ డబ్బుల్లో లేదు, డబ్బు బలగం కాదండి. దేవుడు నిన్ను అంతగా హెచ్చించుతున్నాడు. అంటే నీ డబ్బులు చూడలేదు, నీ బలగం చూడలేదు, నీ దగ్గర ఉందా లేదా, నీకు ఆరోగ్యం ఉందా లేదా, ఏమి చూడలేదు. ఆస్తి బంతులు అంటే ఆస్తులు సిరి సంపదలు ఏమి కూడా దేవుడి దృష్టిలో పనికిరావు. అంతకంటే శ్రేష్టమైన వరమండి మనం. హల్లెలూయా. మన విలువ తెలుసుకోవాలంటే ఈ మధ్యకాల కోకలుగా వింటున్నామండి. న్యూసులు లక్షలు, 25 లక్షలు అంటారు, 25 కోట్లు అంటారు, 16 కోట్లు అంటారు, 30 కోట్లు అంటారు. రకరకాలు రోగాలకి ఆ ఇండిషన్లకు అంతంత విలువ ఉంటుందండి. కానీ మనం చూసారా, దాన్ని బట్టి మన మనోన్నతలు తెరబడాలండి. మన ప్రాణం ఎంత విలువైందేనండి. హల్లెలూయా. కొంతమంది విలువ తెలియక అర్థంగానే చనిపోతున్నారండి. ఏంటి, చిన్న మాట పడలేని స్థితిలో ఉంటున్నారండి. చిన్న మాట పడలేని పరిస్థితి. నిన్న ఒక సిస్టర్ గారు సాక్షికు నేను విన్నానండి. ఆమంట భర్త ఏదో అన్నాడని కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా మండుటు ఎండలో ఇసుకలో నడిచేస్తే ఆమెకు ఆల్రెడీ షుగర్ ఉంది. దానివల్ల 2 కాళ్ళు నడిచేసినా సరే తెలియలేదంట. 2 కాళ్ళు పుండ్లు అడిపినాయి అంటండి. ఒక కాలు షుగర్ ఉండడం వల్ల లోనంతా సెప్టిక్ అయిపోయి పుండు అడిపోయి ఇబ్బంది అడిపింది. దానికి తగ్గగా డాక్టర్లు కూడా తేడా చేశారు. ఆమె కాలు డమ్మీ కింద అయిపోయిందండి, తీసేస్తారన్నారు. దేవుడు మహాకృపను పెట్టి ఆ కాలు ఉంచారండి. హల్లెలూయా. ఏంటంటే కోపం ఏమవుతుందండి, మనము అలా ఉండకూడదండి. కొన్ని కోపాలు ఇలాంటి కోపాలు ఏమవుతుందంటే మరణ వైపు తీసుకెళ్ళిపోతుందండి. ఒకప్పుడు నేను అలాగుండేదానండి. ఎవరైనా ఏమన్నంటే సముద్రాలు పరిగెట్టేదాన్ని, చచ్చిపోవాలనుకునేదాన్ని, పత్తాక చనిపోవాలి, ఇలాంటి కోసేసుకోవాలి. ఎందుకంటే కోపం మనలో నివసిస్తే ఇలాంటివి వస్తాయి అన్నమాట. కోపం మనలో ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తిని ఎలాగైనా నాశనం చేయాలనుకుంటాం, ఆ వ్యక్తిని ఎలాగైనా కించపరచాలనుకుంటాం. కానీ మనలో ఆ కోపానికి చోటు ఇవ్వకూడదండి. హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలండి. హల్లెలూయా. మనిషి విలువ దేవుడి సృష్టిలో ఉందండి. దేవుడి స్వరూపులు మనల్ని తయారు చేసుకున్నాడండి. విలువ మనకు దేవుని బట్టే మనకి విలువ ఉందండి. హల్లెలూయా. అందుకే కదండి చెప్తున్నారు ఇక్కడ, ఒక మనిషిని దొంగిలించినా, అమ్మినా, ఆ మనిషిని బాధించినా దేవుడి దృష్టిలో చాలా నేరము అని ఇక్కడ చెప్తున్నారు. రెండో విషయంగా చూసుకుంటే బలహీనల్ని దొంగిలించకూడదండి. అంటే కొంతమంది చదువు తెలీదు, తింగరగా ఉంటారు, వాళ్ళకి ఏమి లోకజ్ఞానం తెలీదు. అటు వారిని కొంతమంది చాలా బానిసత్వంగా చూస్తారండి. ఇలాంటి వారిని చాలా చునకనగా చూస్తారండి కొంతమంది. ప్రియన సహోదరా సహోదరాల, ఈ లోకంలో చాలామంది బలహీనలు ఉండొచ్చు, వాళ్ళకి చదువు ఉండకపోవచ్చు, అందచందలు ఉండకపోవచ్చు, బలగం ఉండకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, నిరుపేదలు అవ్వచ్చు. కానీ వారు దేవుడి దృష్టికి గొప్పవారండి. హల్లెలూయా. ఇలాంటి వారిని కంటికి ఎవరైనా కనబడితే చేతనైతే ఒక పూట భోజనం పెట్టు, లేదా వస్త్రం ఇవ్వి. కానీ అట్టి వారిని చూసి అసహ్యించుకోకు. భేదవాళ్ళు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని ప్రభు చెప్తున్నారని మత్తయి సువార్తలో. భేదవాళ్ళు
ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. చూడండి ఎన్ని భేద కార్యక్రమాలు వస్తున్నాయండి. ఆ భేదలకి అనాథాశ్రమాలు వస్తున్నాయి, వాళ్ళు శుభ్రాలు చేస్తున్నారు. అయినా సరే ఎక్కడో దగ్గర నుంచి భేదలు వస్తూనే ఉంటున్నారు కదా. వారికి మీరు తోసిన సహాయం చేయండి. అలాంటి వారిని తునీకరించద్దండి. అది గొప్ప పరిచయం అండి. అటు వారికి వస్త్రం లేని వస్త్రం ఇచ్చిన, మరి వారికి ఏమీ లేనప్పుడు మనం సహాయం చేస్తే ప్రభువుకు చేసినట్టే అని ప్రభు మరి చెప్తున్నారండి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో మనకు ఒక మాట చెప్తుందండి, అట్టి వారి బలహీనలకి మనం సహాయం చేసేవారుగా ఉండాలి కదండి. సామెతల గ్రంథంలో ఎవరికైతే మాటలు రావట్లేదో వారికి మాట సాయం చేయాలంట. మనం మాట సాయం చేసేవారుగా ఉన్నామా, ఎగతాళి చేసేవారుగా ఉన్నామా? ఒక సిస్టర్ తెలుసండి, ఆమె సేవ చేస్తుందండి. ప్రతి దానికి పాయింట్ అప్ చేస్తుందండి. నన్ను ప్రతి దానికి చేతుల కించపరుస్తూనే ఉంటుంది. చెప్పలు తోముకునేదాన్ని నీకేంటి అంత బడా అన్నట్టు మాట్లాడుతుందండి ఆవిడ. నేను చెప్పలు తోముకోవడానికే వచ్చాను, గర్వించడానికి రాలేదు. కానీ దేవుడు వాడుకుంటున్నాడు పరిచర్లో. ప్రతి దానికి కించపరుస్తుందండి ఆవిడ. ప్రతి దానికి నన్ను ఏళన చేస్తుందండి. ఎందుకో తెలీదు, నన్ను పాయింట్ అప్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది ఆమె. పోలే ప్రభా నీకు స్తోత్రం. ఆవిడకిలా వారానికి కొత్త చీర కట్టుకుంటలేదు, వారానికి హ్యాండ్ బ్యాగ్ నేను వేసుకుంటలేదు. అలాంటి ఆలోచనలు రాకుండా నన్ను బ్రతికిస్తున్నావు ప్రభా. ఆవిడ ఉండడం నాకు మేలే అని ప్రార్థిస్తున్నానండి. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. సేవ చేస్తున్నారని ఎలుగుదూత యాస వేసుకుని ఆత్మీయంగా ఉన్నవాడిని కించపరుస్తూ ఉంటారండి కొంతమంది. కానీ దేవుడికి తెలుసండి, ఆయనకి ఇష్టమైన బిడ్డల విషయంలో సొనుక్కున్నా గొనుక్కున్నా దేవుడు ముట్టతాడండి. హల్లెలూయా. మోసే విషయంలో గొనుక్కున్నారు ఎవరండి? రక్త సొరసులు. ఎవరు? అక్క తమ్ముడు, అక్క అన్నయ్య గొనుక్కున్నారు. దేవుడు కొట్టాడు, కుష్ఠవ్యాధి వచ్చింది. అలాగే దేవుడు చేస్తాడండి ఎవరిని కూడా. మనం అలాంటి ఆత్మీయులే కాదు, మనం తెలిసిన తెలియపోయిన ఎవరిని కూడా ప్రేమ కలుగుండు, జాలి మాట కలుగుండు. దేవుడు అది చూసి సంతోషిస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడు మన కోసమే ఆలోచించకూడదండి. మనం మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తూ వారి కోసం ప్రార్థించేవారుగా ఉండాలండి. మనిషిని మనం గౌరవించాలండి. మూడో విషయం చూసుకుంటే నిర్మకాండంలోనే ఉందండి. మా దేవుడు నిజాయితీ కోరుకుంటున్నాడండి. మనుషుల పట్ల ప్రేమ కలగ చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు మనుషుల పట్ల ప్రేమనెత్తుతున్నావా, అసూయెత్తుతున్నావా? జాలి కనికరం ఉండాలంట. కనికరం పొందినవాడు పరలోకం ఏమవుతారండి? ధన్యులు, స్వతంత్రించుకుంటారు. కనికరం పొందినవారు. మనం కనికరం పొందుకోవాలి, కనికరం పడాలి కూడా ఎదుటి వారి వ్యక్తి. నాలుగో విషయంగా చూసుకుంటే మనం ఇతరులకి మనం రక్షణగా ఉండాలంట. రక్షణగా చూడండి, ఒంటరి మహిళలు ఉంటారు, అనాథ బిడ్డలు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, అంతేకాదండి ఆదరలేని వారు ఉంటారు. కొంతమంది వికలాంగులు ఎంత కుంగుతూ ఉంటారు. వాళ్ళకి ఆదరమైన మాటలు ఇస్తూ ఉండాలి, ధైర్యపరుస్తూ ఉండాలి. ఒంటరి మహిళలకి, ఒంటరి బ్రదర్స్, కొంతమంది బ్రదర్స్ చెప్పుకోరు, ఎక్కువ ఆడవాళ్ళు బయటపడతారు, కానీ మగవాళ్ళు గుండె చెదిరినట్టు వేదన పడుతుండ. అటు వారికి కూడా ధైర్యం, బ్రదర్ దేవుడు ఉన్నాడు, వాక్యం చదువుకో, వాక్యంలో బలపాడు అని మనం ఎక్కువ చెప్తూ ఉండాలంటే ఇలాగా. మన చుట్టూ ఉన్న వారికి ఏదైనా సహాయం అవసరమైతే నీ ముఖం దాచుకోవద్దు. నీ చేతనైన సహాయం చే, చేతనైన మాట సహాయం చే. మాట సహాయం కంటే వారికి సహాయపడమే బెస్ట్. ఎందుకంటే ఒకరికి సలహా కంటే సాయం చేయడం ఉత్తమండి. హల్లెలూయా. నా దృష్టిలో అయితే సలహా కంటే సాయం బెస్ట్. లేదంటే మౌనంగా ఉండు అంతే తప్ప. సలహాలు ఇస్తారు చాలామంది, సలహాల కంటే వాళ్ళకి సాయం చేయడం మెన్నండి. వాళ్ళు ఒకవేళ ప్రమాదమైన స్థితిలో ఉన్నప్పుడే నీ చేతనైన సహాయం చేసి ప్రయాసపడు. నువ్వు ఏది లేదు కదా, ఏమంటారు, అధికారాల దగ్గర నుంచైనా వారికి సపోర్ట్ చేసేలాగా, ఏదో రూపంగా సపోర్ట్ చేసేలాగా ఉండాలి. నువ్వు చేయలేవు, చేసేవారిని చూపించాలి. అలా ఉన్నావా లేదా, లేదా చేసేవారిని చెడగొడుతున్నావా, లేదా ఏదైనా చేస్తే కనుక దేవుడి ఉగ్రత నీ మీదకు వస్తుంది. లేదు సపోర్ట్ చేస్తున్నావా, దేవుడి కనికరం పొందుకుంటాను. హల్లెలూయా. మనిషి బాధను చూసి మనం మౌనంగా ఉండకూడదు. చేతనైన సహాయం మనం చేయాలి, లేదా చేసేవారినన్నా చూపించాలి. గలతీల పత్రికలో ఒక మాట ఉంటుందండి, మీరే చూడండి. ఏమంటారండి ఇక్కడ, ఒకరి భారం ఒకరు
భరించాలి. అంటే ఇప్పుడు సంతోషంలో సంతోషం పంచుకుంటాం కదా, వారు నవ్వుతే నవ్వుతాం. అలాగే వారు బాధపడినప్పుడు కూడా మనము బాధపడాలి, మన భారం కింద పడాలన్నమాట. అది మనం 5వ వచనంగా చూసుకుంటే, అంటే 5 మాటగా చూసుకుంటే కనుక, దేవుడు బాధపడిన వారిని చూస్తాడండి. వారి కన్నీరు చూస్తారు. మనుషులు వారి కన్నీరుని ఎటకారించవచ్చు, వాళ్ళ బాధను వేలన చేయొచ్చు, కానీ ఆ బాధ కన్నీరు చూసిన వాడు తుడుస్తాడండి. ఆ బాధని సంతోషంగా మారుస్తాడు. కాబట్టి మనము దేవుడు బిడ్డలంగా ఉన్నాం కాబట్టి దేవుడు పేరు పెట్టుకుంటే సరిపోదు, దేవుడు ప్రేమను కనపరిచేవారుగా ఉండాలి. మనం అలా ఉన్నామో లేదో ఒక్కసారి మనకు మనమే పరిశోధించుకుందాం. పరిశోధించుకోవడం అంటే మీకు ఇంకోలా ఉంటుంది. మనకు మనమే ఆలోచిద్దాం, అలా ఉన్నామా, అలా చేస్తున్నామా, దేవుడి చిత్తంగా ఉంటున్నామా, లేదంటే ఎవరినైనా దొంగిలిస్తున్నామా, ఎవరినైనా బాధ పెడుతున్నామా, లేకపోతే దేవుడి దేహాన్ని మనం అపవాది చేతులకు అప్పచెప్తున్నామా, మరి ఏంటి, ఎలా ఉంటున్నాం మనం అని ఒక్కసారి మనకు మనమే ఆలోచించుకుంటూ పరిశోధించుకుంటూ సరి చేసుకుంటూ ప్రభువులో స్థిరపడతామండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకొని అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.